ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు రైట్ మ్యాథ్స్ నుంచే మనకు కనబడుతున్నాయి రైట్. సో చాలా ట్రెమెండస్గా మనకు మ్యాథ్స్ వెయిటేజ్ అనేది మనకు 2014లో 24 క్వశ్చన్స్ ఉన్నది, మనకు 2023లో మనకు రైట్ 80 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 43 క్వశ్చన్స్ వరకు మ్యాథ్స్ వరకే ఉంది. ఏ టాపిక్లు చాలా ఇంపార్టెంట్గా చదవాలి సార్, దీన్ని దయచేసి మైండ్లో పెట్టుకోండి. నంబర్ సిస్టమ్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్, నంబర్ సిరీస్. మీరు గనక నాన్ మ్యాథ్స్లో వీక్ ఉంటే మొట్టమొదటగా ఈ టాపిక్లు కంప్లీట్ చేసేసేయండి. ఈ టాపిక్లు ఎందుకు కంప్లీట్ చేయమంటున్నానంటే లాస్ట్ 10 ఇయర్స్లో మీకు పర్సంటేజ్ అర్థమైంది అనుకోండి సార్, దాని నుంచి వచ్చే డెరైవ్డ్ క్వశ్చన్లు మీకు ఇంకా బాగా అర్థమవుతాయి రైట్. మీకు రేషియో ప్రపోర్షన్ అర్థమైంది అనుకోండి, దాని డెరైవ్డ్ టాపిక్లైన పార్ట్నర్షిప్ అది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. నంబర్ సిరీస్ అన్ని టైప్స్ నేనేం చేస్తానంటే ఒక వీడియోలో ఒక పర్సంటేజ్లో ఏ టాపిక్లు ఉన్నాయి, ఏవేవి కాన్సెప్ట్స్ ఉన్నాయి అనేది నేను సపరేట్ వీడియో పెడతాను. మొత్తం మనం చేసే వీడియో ప్రతి ఒక్కటి కూడా రైట్ మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ వీడియో. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు, ఇన్ఫోటైన్మెంట్ వీడియో కూడా కాదు. మీకు ఎగ్జామ్కి ఏదైతే కావాలో దానికి సంబంధించిన పూర్తి సమాచారము మీకు ఇచ్చే ప్రయత్నము మేము చేస్తున్నాం సార్. నంబర్ సిరీస్ ABCDEFG రైట్. నౌ ఈ టాపిక్ నుంచి మనకు రైట్ ఫ్యూ టాపిక్స్ విచ్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్డ్. ఈ టాపిక్స్ నేను మీకు చెప్పాను, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. దీన్ని మాత్రము మీరు నెగ్లెక్ట్ చెయ్యొద్దు. మ్యాథ్స్ 80 క్వశ్చన్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు ఆన్ అన్ యావరేజ్ చేసుకున్నా కానీ 35% ఆఫ్ 80 మినిమం టు మినిమం 28 క్వశ్చన్స్ అయితే మీకు మ్యాథ్స్ నుంచి పడుతుంది. మినిమం టు మినిమం. సింపుల్ సార్, 3 సెక్షన్లు ఉన్నాయి. 1/3 1/3 1/3 ఫేస్ వాల్యూ మీద 1/3 ఆఫ్ ద టోటల్ క్వశ్చన్స్. అప్పుడప్పుడు డీవియేట్ అయిపోయి బెస్ట్ కేస్ మాత్రము 43 క్వశ్చన్ల వరకు మనకు కనబడుతున్నాయి. నవ్వు ఇక్కడ చూస్తే సార్ ఈ 43 క్వశ్చన్లు మీరు ఎలా డివైడ్ చేస్తారు? ఇంత డీప్ రీసెర్చ్ చాలా తక్కువ మంది చేస్తారు సార్. ఎందుకంటే మీకు డేటా పరంగా మీకు అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముందు కూడా నేను చాలా స్ట్రాటజీ వీడియోలు పెట్టాను, దయచేసి ఆ వీడియోలను చూడడం మర్చిపోవద్దు. 43 క్వశ్చన్లలో ఈ క్వశ్చన్లు ఎలా ఉంటాయి సార్ అని అంటే నేను 2023 వరకు తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ నేను సపరేట్గా పేపర్ సాల్వ్ చేస్తాను. మీరు చూసుకుంటే సార్ మనము ఏం చేద్దామంటే ఒక మెజర్మెంట్, ఒక బేసిక్ యావరేజ్ వాల్యూ తీసుకొని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే మీరు ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే సపోజ్గా మనము ఈ 3 తీసుకుందాం. ఈ 3 తీసుకుంటే ఒక 4 తీసుకుందాం. టోటల్ 45 + 36 81, 81 + 38 119, 119 + 43 టోటల్ మనకు 162 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం. లాస్ట్ 4 ఇయర్స్లో మనకు 162 క్వశ్చన్లు రైట్ మ్యాథ్స్ మీద వచ్చాయి అనుకున్నాం. ఈజీ ఎన్ని ఉన్నాయి? యావరేజ్ తీసుకుంటున్నాం 32, 45, 53 అంటే ఆల్మోస్ట్ మనకు జస్ట్ క్లోజర్ టు 32%. అంటే ఈజీ క్వశ్చన్లు 32% ఉన్నాయి. అంటే పేపర్లో మనకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినా దాంట్లో ఆల్మోస్ట్ 1/3 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి. ఇది కూడా చూస్తే 14, 9, 23, 35, 45 ఇది 45/162 అంటే జస్ట్ లెస్ దాన్ 30%. ఇది 38%. అంటే ఈ CSATలో వచ్చే క్వశ్చన్లు ఆన్ అన్ యావరేజ్ మోడరేట్ లెవెల్లో ఉన్నాయని ఫేస్ వాల్యూ మీద మనము ఈజీగా చెప్పగలుగుతాం. మోడరేట్ లెవెల్లో ఉన్నాయి అని అంటే దాని అర్థము డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్లు కావు, డైరెక్ట్ అడ్వాన్స్డ్ బేస్డ్ క్వశ్చన్లు కావు. మీకు కాన్సెప్ట్స్ తెలిసినా, లాజిక్స్ తెలిసినా, ట్రిక్స్ తెలిసినా, బెటర్ స్మార్ట్ సాల్వింగ్ టెక్నిక్స్ తెలిసినా మీరు ఈ పేపర్ని
ఈజీగా సాల్వ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మన టార్గెట్ 200 మార్కులు కాదు, మన టార్గెట్ 66 మార్కుల కంటే ఎక్కువ, 66 మార్క్స్ కంటే కూడా ఎక్కువ. సో పేపర్ అనేది మోస్ట్లీ ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంటుంది. అందరికీ అర్థమైంది కదా సార్? ఏ టాపిక్లు ఖచ్చితంగా మీరు మిస్ కాకూడదు, ఈ టాపిక్లు మీరు ఖచ్చితంగా మిస్ కాకూడదు. ఏంటా టాపిక్స్? నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టంలో ఎల్సిఎం, హెచ్సిఎఫ్, యూనిట్ డిజిట్, రిమైండర్స్, హైయెస్ట్ పవర్స్, ట్రైలింగ్ జీరోస్, సింప్లిఫికేషన్, స్పీడ్ క్యాలిక్యులేషన్ బేస్డ్ ప్రాబ్లంలు, రైట్? ఎల్సిఎం, హెచ్సిఎఫ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లంలు. దాని తర్వాత పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ చాలా ఇంపార్టెంట్, టైమ్ అండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్, రేషియో ప్రపోర్షన్ చాలా ఇంపార్టెంట్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్, యావరేజెస్ చాలా ఇంపార్టెంట్, నంబర్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ని మాత్రం ఖచ్చితంగా మీరు రైట్ చదవాల్సిందే సార్. 80 రోజుల ప్రిపరేషన్ స్ట్రాటజీలో మీరు చెయ్యవలసింది, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఈ టాపిక్స్ మీద క్వశ్చన్ పెట్టండి. నేను ఏదైతే మీకు వర్బల్గా చెప్పానో అక్కడ నేను మీకు రాశాను సార్, రైట్? ఈజీ టు మోడరేట్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి. 50% ఆఫ్ ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రైట్ మ్యాథ్స్ నుంచే మనకు కనబడుతున్నాయి. కానీ అప్పుడప్పుడు రైట్ అటు ఇటు కావచ్చు, గేమ్ కాబట్టి మీరు అట్లీస్ట్ 35% క్వశ్చన్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 80 క్వశ్చన్లు ఉన్న పేపర్లలో లాస్ట్ ఇయర్ మాత్రం 43 క్వశ్చన్లు వచ్చాయి. అంత స్క్వీనెస్ లేకుండా యావరేజ్ తీసుకుంటే 40% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నౌ ఇక్కడ మీరు చూస్తే సార్ కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, లాస్ట్ 10 సంవత్సరాల్లో మ్యాథ్స్ మీద అడిగే క్వశ్చన్లు పెరిగాయి, రీజనింగ్ ఇంగ్లీష్ మీద అడిగే క్వశ్చన్లు రైట్ రిలేటివ్గా సేమ్ అయినా ఉన్నాయి, లేకుంటే కొంచెం తగ్గాయి. ఇది బేసిక్ అబ్జర్వేషన్ లుకింగ్ ఎట్ ద డేటా. చూడండి సార్ ఎంత జంప్ ఉందో, చాలా జంప్ ఉంది, రైట్? డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా 2014లో 4 క్వశ్చన్లు వస్తే మనకు 2023లో 14 క్వశ్చన్స్ వచ్చాయి. నంబర్ ఆఫ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ పెరిగాయి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ కూడా పెరిగింది. నా చార్ట్ క్లియర్గా అర్థమైంది కదా సార్? మ్యాథ్స్ ఏ టాపిక్లు చదవాలి, ట్రెండ్ ఎట్లా ఉంది, ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మీద క్వశ్చన్లు ఉన్నాయి. మన చార్ట్ 3 చూద్దాం. రీజనింగ్ మనకి ఎన్ని ఉన్నాయి? మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంకోటి ఏంటి సార్? వర్బల్. మనం మ్యాథ్స్ అయిపోయింది, రీజనింగ్ దగ్గరకు వద్దాం. రీజనింగ్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా చదవాల్సిన టాపిక్స్ ఇవి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైనా సీసాట్లో ఉన్నాయంటే క్లాక్స్, క్యాలెండర్స్, ర్యాంకింగ్, క్యూబాయిడ్, బ్లడ్ రిలేషన్స్, రైట్? అండ్ డైరెక్షన్స్. ఎందుకు సార్ ఇది సపరేట్గా రాశారంటే, ఈ చూస్తే గనక నేను మీకు ట్రెండ్స్ చూపెడతాను. ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ కూడా ఆల్మోస్ట్ సింగిల్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ మీరు చార్ట్ చూడండి సార్, చార్ట్ చూడండి. ఆల్మోస్ట్ మీకు క్లాక్స్ అండ్ క్యాలెండర్స్లో ఈ రెండు గనక కలిపితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 0+1, 0+1, రైట్? ఎక్సెప్ట్ ఒక్క ఇయర్ తప్పించి ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ కూడా మనకు మినిమం ఒక క్వశ్చన్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుంచి మనకు కనబడ్డది, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుంచి మనకు కనబడ్డది. బ్లడ్ ర్యాంకింగ్ చూడండి సార్, ఎంత ఇంపార్టెంటో చూడండి, ఎంత ఇంపార్టెంటో చూడండి. బ్లడ్ రిలేషన్ అండ్ డైరెక్షన్స్ చూడండి, ఈ రెండు కలిపితే అట్లీస్ట్ మినిమం ఒక క్వశ్చన్ అయినా, ఎక్సెప్ట్ 1 ఇయర్ మినిమం ఒక క్వశ్చన్ అయినా మనకు ఎగ్జామినేషన్లో కనబడ్డది. ఏవేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్? బ్లడ్ రిలేషన్స్, ఇది కూడా చూడండి సార్. సీటింగ్, ఇది రైట్? ర్యాంకింగ్ ఒకటి చెప్పాను, ఈ రెండు. ఇది సిలాజిజం, అరేంజ్మెంట్, ఈ రెండు కలిపినా కూడా మినిమం ఒక క్వశ్చన్ మనకు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సార్? సిలాజిజం, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ర్యాంకింగ్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. మీరు చూస్తే సార్ మన ట్రెండ్ చూడండి సార్, మనకు ఆల్మోస్ట్ ఎన్ని క్వశ్చన్లు కనబడ్డాయి ఇక్కడ చూడండి సార్? 11, 15, 17, అంటే ఆల్మోస్ట్ మనకు 80 క్వశ్చన్లలో మనకు
ఎన్ని క్వశ్చన్స్ కనబడుతున్నాయి చూడండి. 24 క్వశ్చన్స్ 2014లో 24 క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 11 క్వశ్చన్లు కనబడుతున్నాయి సార్.